పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఊట్కూరి నరేందర్ రెడ్డి భారీ మెజారిటీతో మండలికి వెళ్లడం ఖాయమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సభకు ఆయన ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో పాటు హాజరయ్యారు. ఈరోజు ఆత్మీయ ఎమ్మెల్సీ ప్రతి ఒక్కరు నేను టచ్ చేస్తున్నా. ఒక 10 ఓట్లు నా తరపు నుంచి నేను అది చేసిన. ఏదైతే ఉపాధ్యాయ సంఘం అవగాహన ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నని ఎంచుకొని మన ముందుకు తీసుకొచ్చి ఈ 4 ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఒక బాధ్యత అప్పచెప్పింది. మీరు గెలిపించుకొని తీసుకొని రండి. ఎమ్మెల్సీల ఒక వారధి లెక్క గ్రాడ్యుయేట్స్ కి ప్రభుత్వానికి ఒక వారధి లెక్క మన నరేంద్ర కౌన్సిల్ దళం ఇప్పి సమస్యల గురించి మాట్లాడతారు. దాని గురించి మా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చడం జరిగినాయి. జిల్లా మంత్రులు కానివ్వండి, ఇన్ఛార్జ్ మంత్రులు కానివ్వండి, అందరూ మాకు ఆదేశాలు ఇచ్చిండ్రు. రేపటి నుంచి ఎప్పుడైతే రేపు అన్న చెప్పిండ్రు 10th రోజు అంటే రేపే నామినేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి దాన్ని అందరూ పెద్ద ఎత్తున మనం హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కదిలి ఆ ప్రక్రియలో పాల్గొనాలి. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మండల మీటింగ్లు కాంగ్రెస్ పార్టీ మన నాయకులతో పెట్టుకొని మరి ఏ రకంగా మనం ఓట్లు వేయించుకోవాలి. మన గ్రాడ్యుయేట్స్ మనం నార్మల్ ఎలక్షన్ లా కాదు. ఇది ఊరు తిరిగి మనం జెండాలు పట్టుకొని మనం తిరిగి ఓట్లు అడిగేది కాదు. ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. మనం గ్రాడ్యుయేట్స్ ఓట్స్ ఉన్నారా లేదా. మరి ఇక్కడ దాదాపు 5 వాళ్ళు గెలిచిన తర్వాత ఖచ్చితంగా అన్ని లైబ్రరీలను మనం స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే 2 ఏళ్లలో ఇంకా కొన్ని లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తున్నాయి. మరి అందరూ మన పిల్లలు రాణించాలి, ఉద్యోగాలు చేయాలంటే ఖచ్చితంగా మన లైబ్రరీలు ఈ లైబ్రరీలు మారాలి. ఎప్పుడో పాతకాలంలో ఉన్న పుస్తకాలు కాకుండా ఇప్పుడు అప్గ్రేడెడ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు ఉపయోగపడే పుస్తకాలను తీసుకురావాలి. ఫెసిలిటీస్ పెంచుకోవాలి. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్, స్టడీ సెంటర్లో కూడా మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ మనం పెట్టి కోచింగ్స్ నిరంతరం జరుగుతూనే ఉండాలి. ఒక నోటిఫికేషన్ పడదు కాకుండా రెగ్యులర్ కోచింగ్ జరుగుతుంటే ఖచ్చితంగా కొన్ని లక్షల మంది 2 ఏళ్లలో మరి గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించి మన సంపద మన దేశానికే ఉపయోగంగా ఉంటుంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కాబట్టి మరి క్రీమీ లేదంతా కూడా ఇవాళ విదేశాలకు వెళ్ళిపోయారు లేదా పక్క రాష్ట్రంలో వెళ్ళారు. మరి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తుంటే మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన ప్రాంతంలోనే ఉంటారు. మరి మన విలేజెస్ కానివ్వండి, మన మండలాలు కానివ్వండి సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దానిపైన చిత్తశుద్ధితో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరూ కూడా మరి మీరు సీరియస్ ప్రిపరేషన్ చేసుకోండి. రాబోయే ఉద్యోగ పర్వంలో ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులు కావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ నిజానికి చెప్పాలంటే ఈ ప్రభుత్వము అటు నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు చాలా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం.